మహీంద్రా స్కార్పియో అండ్ డ్రైవింగ్ రివ్యూలో ఎలా పర్ఫామ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే యాక్చువల్గా టర్బో డీజిల్ కాబట్టి అండ్ యాజ్ యూజువల్ ఆటో టాక్ అంటారు కాబట్టి ఇంజన్ నాయిస్ కొంచెం 900 RPMలో ఉన్న యాజ్ యూజువల్గా ఇంజన్ నాయిస్ కొంచెం ఎక్కువగానే ఉంది. కొంచెం డ్యాంపింగ్ కూడా కొంచెం దీంట్లో ఎక్కువగానే ఫిల్టర్ అవుట్ చేసినా కూడా యాజ్ యూజువల్గా ఇంజన్ నాయిస్ క్యాబిన్లోకి వినిపిస్తుంది. ఇప్పుడు ఐడిల్లోనే ఉంది, ఇంజన్ స్టార్ట్లో ఉంది, ఐడిల్లో ఉంది, హ్యాండ్ బ్రేక్ వేసింది, పార్కింగ్లో ఉంది. అయితే వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి. సీటింగ్ మీద తెలియట్లే కానీ సెంటర్ కన్సోల్ మీద, హ్యాండ్ బ్రేక్ మీద, స్టీరింగ్ మీద, ఓవరాల్ బ్రేక్ పెడల్స్ మీద కూడా ఆటో టార్క్ కన్వర్టర్లో గేర్ లివర్ కూడా గేర్ రాడ్ ఏదైతే ఉందో అది కొంచెం హార్డ్గా మూమెంట్ ఇస్తుంది. అది ఓన్లీ ఆటో టాక్ కన్వర్టర్కే ఉంటుంది. డీసీటీకి అలా ఉండదు. ఆటో టాక్ కన్వర్టర్కే మ్యాక్స్ అలా కొంచెం టార్క్ తొందరగా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఓల్డ్ ఆటో టాక్ కన్వర్టర్కి న్యూ ఆటో టార్క్ కన్వర్టర్కి వేరియేషన్స్ వచ్చాయి గేర్ రేషియోలో. సో గేర్ రేషియోలో వేరియేషన్ వచ్చింది కాబట్టి ఇలా హార్డ్ లివర్ పడుతుంది. టార్క్ ఎక్కువ ఏదైతే ఉందో అది నాచి ఫీలింగ్ ఉంటుంది. గేర్ రాడ్ అనేది కంప్లీట్గా మనం బ్రేక్ రిలీజ్ చేయగానే ఈజీ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అయింది. ఇప్పుడు జిప్ మోడ్లో ఉంది, ఈజీ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అయింది. అంత మరీ టూ మచ్ హార్స్ పవర్ లేకుండా యాజ్ యూజువల్గా మాత్రం హై థ్రాటిల్ ఇస్తే 1500 RPMకి క్యాబిన్లోకి ఇంజన్ నాయిస్ వినిపిస్తుంది. 1500 RPMకి లోవర్ గేర్లో సడన్ థ్రాటిల్ ఇస్తే హయ్యర్ RPM వెళ్తుంది. లేదు నార్మల్ థ్రాటిల్ ఇస్తే నార్మల్ యాజ్ యూజువల్గా డైలీ కండిషన్ రైడింగ్ చేస్తే ఖచ్చితంగా లోవర్ గేర్లోనే లోవర్ RPMలోనే గేర్ షిఫ్టింగ్ మాత్రం స్మూత్గా అవుతుంది. మనకు సెన్సేషన్ ఫీల్ మాత్రం తెలీదు. లేదు ఇప్పుడు మనం స్పీడ్గా వెళ్ళి సడన్గా లైక్ హయ్యర్ RPM వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి హయ్యర్ RPM వెళ్తున్నాం. హయ్యర్ RPM వెళ్తుంటే కంప్లీట్ ఒకటే గేర్లో ఉంది. ఆ ఒకటే గేర్ మైనస్ చేసేసి హై RPM వెళ్ళకుండా నార్మల్ RPM వెళ్తే ఈజీ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అయ్యే అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫ్యూయల్ ఎకనామీ తగ్గకుండా ఉండాలంటే హయ్యర్ RPM కాకుండా లోవర్ RPM మెయింటైన్ చేసుకోండి. మీకు ది బెస్ట్గా మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది టర్బో డీజిల్లో. దీంట్లో టర్బో పెట్రోల్ ఉంది కానీ అది అప్కమింగ్ వీడియోస్లో దాని కంప్లీట్ రివ్యూ ఉంటుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ది స్కార్పియోదే. 1800 RPMలో ఉన్నాం. 60 క్రూజింగ్ స్పీడ్లో ఉంది. క్రూజ్ ఆప్షన్ ఉంది కానీ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కాదు. యాడ్ సేఫ్టీ సిస్టమ్ కూడా లేదు ఈ కార్లో. అయితే యాడ్ సేఫ్టీ కావాలంటే XUV700 ఉంది, ఈ కార్లో అవైలబుల్ లేదు. ఇది ఓన్లీ ఫర్ ఆఫ్ రోడింగ్కి యాడ్ సేఫ్టీ సిస్టమ్ ఇస్తే అంత బెటర్గా వర్క్ అవ్వదు ఒకవేళ. ఎందుకంటే యాజ్ ఆఫ్ సస్పెన్షన్ ఒకటి, దీంట్లో ఉన్న బాడీ ఆన్ ఫ్రేమ్ సస్పెన్షన్ ఒకటి, ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ అంటారు, బాడీ ఆన్ ఫ్రేమ్ అంటారు. అండ్ మోనోకాక్ బాడీ ఏమో XUV700 ఇది మోనోకాక్ కాదు, ఇది బాడీ ఆన్ ఫ్రేమ్. అయితే మోనోకాక్కి ఈ బాడీ ఆన్ ఫ్రేమ్కి ఒక డిఫరెన్స్ ఏంటిదంటే మోనోకాక్ వచ్చేసరికి ఫ్రేమ్ బాడీ కార్ బాడీ రెండు ఇన్బిల్ట్గా డిజైన్ అవుతాయి. బాడీ ఆన్ ఫ్రేమ్ ఆర్ ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ వచ్చేసరికి డిఫరెంట్ ఉంటుంది. లైక్ ఈ పార్ట్ తీసి ఆ పార్ట్ పెట్టడం, ఈ మీద ఉన్న పార్ట్ వచ్చేసరికి డిఫరెంట్. కింద ల్యాడర్ సేమ్ మన నిచ్చెన ఎలా ఉంటుంది ల్యాడర్ సేమ్ అదే డిజైన్లో ఉంటుంది, అది సపరేట్ ఉంటుంది. ఏది రిపేర్ వచ్చినా ఈజీగా రిపేర్ చేసుకోగలుగుతారు. మోనోకాక్కి అట్లా రిపేర్ ఉంటుంది, ఇది తొందరగా రిపేర్ చేసుకోగలుగుతారు. ఇది ఎందుకు ఇస్తారంటే యాజ్ ఆఫ్ స్టెబిలిటీ కోసమని అండ్ ఆఫ్ రోడింగ్కి ఎక్కువ ఏదైతే యూజ్ చేస్తారో వెహికల్స్కి అలాంటివి వేస్తారు. రైడ్ క్వాలిటీ ఎక్కువ చేశాను, రైడ్ క్వాలిటీతో పాటు స్టెబిలిటీ ఉండాలి, హ్యాండ్లింగ్ ఉండాలి. హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్లో ఎట్లాంటి డిస్కంఫర్ట్ లేకుండా ఈజీ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అయినా కూడా వెహికల్ జర్కింగ్ ఫీల్ లేకుండా బయట నుంచి వచ్చే పాతోల్స్ వైబ్రేషన్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని క్యాబిన్లోకి వినిపించకుండా ఉండడానికి ఈ ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ చాసీ బెటర్గా యూజ్ చేస్తారు. దాన్ని కూడా మోడిఫికేషన్ చేస్తారు. ఈ చాసెస్లన్నీ హయ్యర్ RPM వెళ్తుంటే ఇంజన్ నాయిస్ ఒకటి క్యాబిన్లోకి వినిపిస్తుంది కానీ వైబ్రేషన్ మాత్రం ఎలాంటి వైబ్రేషన్స్ మాత్రం క్యాబిన్లోకి వినిపించట్లేదు. ఓన్లీ ఐడిల్లో ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటిదంటే ఈ గేర్ బాక్స్ గురించి యాజ్ యూజువల్ ఆటో టార్క్ కన్వర్టర్ అంటే నార్మల్గా మనకి తెలిసిందే అంత హార్స్ పవర్ ఉండదు, ల్యాగీ ఉంటుంది, ల్యాగీ గేర్ షిఫ్ట్ ఉంటుంది, నాచ్ ఉంటుంది, అంత బెటర్ అనిపించదని. సో దీంట్లో ఎలా ఉంటుంది అంటే లైక్ XUV700 నుంచే ఈ కార్లో చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ చేసి ఈ కార్కి డెవలప్ చేసి ఇస్తున్నారు. ఎందుకు యాజ్ ఆఫ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ రావాలంటే గేర్ రేషియో మీదనే డిపెండ్ అయి ఉంటుంది. గేర్ రేషియో మీద డిపెండ్ అయ్యి లేకపోతే ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గే ఛాన్స్ ఉంటుంది. మెయిన్ ఒక ఫోర్స్లో వెహికల్ ఒక హై స్పీడ్లో వెళ్ళాలనుకున్నా కూడా ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ గేర్ హై రేషియో ఉంటుంది. అండ్ ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ గేర్ వచ్చేసరికి షార్ట్ పిచ్ ఉంటుంది. ఈ షార్ట్ పిచ్ ఏం చేస్తుంది, ఈ 4, 5, 6 హైవే క్రూజింగ్లలో ఎక్కువ మైలేజ్ వచ్చేటట్టు చూసుకుంటుంది. అంటే ఇప్పుడు మీరు 80, 100 అలా మెయింటైన్ చేసుకుంటే మంచి మైలేజ్ వస్తుంది. ఏది హ్యాచ్ బ్యాక్లో వచ్చే మైలేజ్ కానీ SUVలో వచ్చే మైలేజ్ కానీ అలా వస్తుంది.
ఇది డాడీ ఎస్యూవీ అంటారు. యాక్చువల్గా ఇది డాడీ ఎస్యూవీ ఎందుకు అంటారంటే ఆఫ్ రోడింగ్ క్యారెక్టరిస్టిక్స్లో ఎక్కడ నెగిటివ్ లేకుండా కంప్లీట్ పాజిటివిటీతో ఈ కార్ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి కంప్లీట్ డాడీ ఎస్యూవీ అని అంటారు. ఓవరాల్ హైవే క్రూజింగ్లో నా ఒపీనియన్ ఇంజన్ పర్ఫార్మెన్స్లో ఏంటిదంటే సిటీలో తిరుగుతాను, ఆఫ్ రోడింగ్ చేయను, సిటీలో తిరుగుతూ హైవే టూరింగ్ చేస్తాను అనుకుంటే 17 ఇంచ్ అలాయ్ వీల్స్ అవైలబుల్గా ఉంటుంది, అది తీసుకోండి. 17 ఇంచ్ అలాయ్ వీల్స్ తోటి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆర్ 17 ఇంచ్ తోటి ఆటో టాక్ కన్వర్టర్ కూడా అవైలబుల్ ఉంటుంది పెట్రోల్లో, అది తీసుకోండి. అది బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. లేదు కంప్లీట్గా నేను టూరింగ్ చేస్తూ ఆఫ్ రోడింగ్ కూడా ఎక్కువ చేసి సిటీలో కూడా ఎక్కువ తిరుగుతాను అనుకుంటే 18 ఇంచ్ అలాయ్ వీల్స్ తీసుకోండి. మీకు బెటర్ రైడ్ క్వాలిటీ ఉంటుంది అండ్ బెటర్ వర్టికల్ స్టెబిలిటీలో చాలా క్యారెక్టరిస్టిక్స్ అనేది ఎక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ పోకుండా ఉండేటట్టు 18 ఇంచ్ అలాయ్ వీల్స్ అనేది మనని సేఫ్టీలో చాలా ముందుకు తీసుకొస్తుంది. అండ్ ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఈ ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్ ఏంటిదంటే వర్టికల్గా వెళ్తున్నప్పుడు లైక్ ఎలా అంటే ఇప్పుడు ఆఫ్ రోడింగ్లో లెఫ్ట్ టైర్ మొత్తం కంప్లీట్ డౌన్లో ఉంది, రైట్ టైర్ మొత్తం కంప్లీట్ గాలిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే గ్రౌండ్కి టచ్ అయిన టైర్ ఉంటుందో అది కంప్లీట్గా దానికే షేర్ చేస్తుంది. రైట్ సైడ్ ఉన్న టైర్కి షేర్ చేయకుండా, పవర్ని లాస్ చేయకుండా 100% ఆఫ్ ది టార్క్ లెఫ్ట్ టైర్కి షేర్ చేసేసి వెహికల్ని ఇంకా ముందుకి మూవ్ జరిగేటట్టు ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్ అనేది సేఫ్టీ సిస్టంలో బాగా వర్క్ అవుతుంది. వర్టికల్గా వెళ్తున్నప్పుడు అంటే ఆఫ్ రోడింగ్లో వర్టికల్గా వెళ్తున్నప్పుడు బండి అంటే లైక్ ఈ కార్ బోల్తా కొట్టకుండా కాపాడుకునేటట్టు ఈ ఈడిఎల్ కాపాడుతుంది. ఇది మంచి ఆప్షన్ ఉంటుంది. గేర్ బాక్స్ గురించి మాట్లాడుకుంటే హైవే క్రూజింగ్ స్పీడ్లలో సడన్ థ్రాటిల్ ఇస్తే హైయర్ ఆర్పిఎం వెళ్తుంది, లోవర్ థ్రాటిల్ ఇస్తే మీడియం 2000 ఆర్పిఎంకి రీచ్ అవ్వగానే గేర్ షిఫ్టింగ్ వద్ద ఆటోమేటిక్గా చేసుకుంటుంది. ఇది హైవే డ్రైవింగ్లో నా ఒపీనియన్ ఏంటిదంటే బెస్ట్గా యూజ్ చేసుకోవచ్చు, ఆఫ్ రోడింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మా సేఫ్టీ గురించి చూసుకుంటే ఈ కార్లో టాప్ వేరియంట్ కాబట్టి స్కార్పియో ఎన్ Z8L ఎక్స్ప్లోరర్ వేరియంట్ కాబట్టి ఇది ఆటో టాక్ కన్వర్టర్ వచ్చింది, 4-wheel డ్రైవ్ ఆప్షన్, ఇది 18 ఇంచ్ అలాయ్ వీల్స్ కార్. ఇది కంప్లీట్గా ఇది ఒక టూరింగ్కి చేయాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. సేఫ్టీ విషయానికి వస్తే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి, ABS విత్ EBD వస్తుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్. ఇలాంటి ఓవర్టేక్ చేసేటప్పుడు మాత్రం హై థ్రాటిల్ ఇవ్వాల్సింది, లేకపోతే వెహికల్ మూవ్ అవ్వదు. బ్రేకింగ్ ఎఫిషియన్సీలో నో ప్రాబ్లం ఉంది, 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. తొందరగా బ్రేకింగ్ ఎఫిషియన్సీ తొందరగా పడుతుంది, అంటే ఎక్కువ డిస్టెన్స్ పోకుండా తక్కువ డిస్టెన్స్లోనే బ్రేకింగ్ ఎఫిషియన్సీ బెటర్గా వర్క్ అవుతుంది. స్టీరింగ్ 80 బిలోలో 75 బిలో స్పీడ్లో ఉన్నప్పుడు లైట్ వెయిట్ ఉంటుంది, 80 క్రాస్ అవ్వగానే కాన్ఫిడెన్స్ తెస్తుంది. థిక్ ఉన్న స్టీరింగ్ రాడ్స్ ఇస్తే కొంచెం బాగుండేది, ఇంకా పెద్ద గ్రిప్ ఉండేది. లైక్ మన స్పోర్ట్స్ కార్స్ ఎలా ఉంటాయో లైక్ ఆడీలో కానీ, BMWలో కానీ, ల్యాంబోర్గినీలో కానీ. బేసిక్ దాంట్లోకి వెళ్తే Z2 అండ్ Z4 వేరియంట్లో హైడ్రాలిక్ స్టీరింగ్ వీల్ వస్తుంది, పెట్రోల్లో ఎలక్ట్రిక్ వస్తుంది, డీజిల్లో హైడ్రాలిక్ స్టీరింగ్ వస్తుంది. హైడ్రాలిక్ అంత స్మూత్ ఉండదు, ఎలక్ట్రానిక్ ఉన్నంత స్మూత్గా ఉండదు. Z6 Z8లోనే ఎలక్ట్రానిక్ స్టీరింగ్ వీల్ వస్తుంది, ఇది ఎలక్ట్రిక్ స్టీరింగ్ వీల్, ఇది అందుకే ఇంత లైట్ ఉంది, కాన్ఫిడెన్స్ ఇస్తుంది. స్పీడ్ సెన్స్ చేసి ఇది మంచి బెటర్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. దీంట్లో హైవే క్రూజింగ్లో మాత్రం ఇది బ్రేకింగ్ ఎఫిషియన్సీలో కానీ, ఇంజన్ పర్ఫార్మెన్స్లో కానీ ఎక్కడ ల్యాగ్ లేదు. మిడ్ ఆర్పిఎంలో ఇప్పుడు ఇది డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ కాబట్టి మాన్యువల్ ట్రాన్స్మిషన్లో 370 Nm ఆఫ్ టార్క్ ఉంది, 380 Nm ఆఫ్ టార్క్ ఏమో ఆటో టాక్ కన్వర్టర్లు ఉంటుంది. ఆటో టాక్ కన్వర్టర్లో 2200 RPM టు 3500 RPM ఇన్ బిట్వీనే ఉంటుంది. పంచి ఫీలింగ్ అనేది కొంచెం అంత ఫీలింగ్ అంటే తొందరగా యాక్సలేట్ అవుతలేదు. సైడ్ రేర్ వ్యూ మీటర్స్ వచ్చేసరికి బోల్డ్గా ఉన్నాయి, కొంచెం 140 స్పీడ్ వెళ్తే లైట్గా షివర్ అయినట్టు ఫీలింగ్ తెలుస్తుంది. కానీ అంత వద్దు అనుకుంటే మంచి స్పీడ్ని మెయింటైన్ చేసుకోండి, అలా బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే బోల్డ్లో ORVMs వచ్చినాయి కాబట్టి అట్లాంటి సెన్సేషన్ ఉంటుంది. లేదు కర్వ్గా వచ్చినప్పుడు, స్లీకీగా వచ్చినప్పుడు అంత సెన్సేషన్, అంత వైబ్రేషన్ ఏం కాదు, వాబులింగ్గా అట్లా ఏం అవ్వదు. 80 స్పీడ్లో టైర్నెస్ మాత్రం తెలుస్తుంది, 120 స్పీడ్లో 130 స్పీడ్లో విండ్ నాయిస్ క్యాబిన్లోకి వినిపిస్తుంది, మెయిన్ ఈ డోర్స్ దగ్గర అదొకటి మెయిన్ 130లో తెలుస్తుంది. సస్పెన్షన్ మాత్రం హెవీ స్టెబిలిటీలో ఉంది, హ్యాండ్లింగ్లో ఉంది. రోడ్ స్ట్రైప్స్ వస్తాయి కదా, ఈ రోడ్ స్ట్రైప్స్ దగ్గర ఈ డ్యూయల్ విజ్బోన్ ఒకటి, రేర్లో మల్టీలింక్ పెంటాలింక్ సస్పెన్షన్ ఒకటి, ఈ రెండు కంట్రోలబుల్ చేస్తున్నాయి ఈ కార్ని. ఎక్కువ వాబుల్ చేయకుండా, ఎక్కువ షివరింగ్ చేయకుండా, ఎక్కువ లైక్ వైబ్రేషన్స్ ఇవ్వకుండా, క్యాబిన్లోకి పంపించకుండా. ఈ స్ట్రైప్స్ మీదకి వెళ్ళి వెళ్తారు కదా, ఓన్లీ టైర్స్ ఒకటే అప్ అండ్ డౌన్ అయ్యేటట్టు ఇది చూసుకుంటుంది. బెస్ట్ కారు సేఫ్గా వెళ్తుంది, ఓన్లీ టైర్స్ ఒకటే అప్ అండ్ డౌన్ అవుతుంది. మనం స్పీడ్గా వెళ్తున్నప్పుడు, స్పీడ్గా వెళ్తే ఇంకా ఓన్లీ టైర్స్ ఒకటే షేక్ అవుతుంది, కానీ కారు
కార్ మాత్రం స్టేబుల్గా వెళ్ళిపోతుంది. ఇది ది మెయిన్ రీజన్. ఈ సస్పెన్షన్ తోటి బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇది బానెట్ మీద 2 క్రీసెస్ కనిపిస్తాయి. ఈ 2 క్రీసెస్ని బట్టి మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు కార్ని. ఎందుకంటే మనకి రోడ్ గ్రిప్ మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ మిడిల్ లేన్లో ఎంతవరకు కార్ వెళ్తుందో ఈజీగా తెలుస్తుంది. లైక్ హ్యాచ్ బ్యాక్, ఎస్యూవీలో అయితే ఇలా తెలియదు, కంప్లీట్ ఎస్యూవీ కాబట్టి మనకి ఇలా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. హైలో కూర్చున్నట్టు ఉంటుంది, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఎట్లాంటి చిన్న ఏ పాతోల్స్ ఉన్నా ఏవి ఉన్నా ఈజీగా మనకి తెలిసిపోతుంది. ఇది హైవేలో తిరగాలి అనుకుంటే ఖచ్చితంగా తిరగవచ్చు, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా. సిటీలో కానీ ఆఫ్ రోడింగ్లో కానీ లైక్ ఇలాంటి విలేజెస్లలో తిరిగేటప్పుడు పాతోల్స్ ఎక్కువగా ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉంటాయి, స్ట్రైప్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ సస్పెన్షన్ చాలా బెటర్గా మెయింటైన్ చేస్తుంది. ఈవెన్ XUV700 కన్నా ఇంకా బెటర్గా ఉంది ఈ సస్పెన్షన్. ఎందుకు అంటే యాజ్ ఆఫ్ ఇది మెయిన్ బెటర్ సస్పెన్షన్ ఒకటి. ఈ బెటర్ సస్పెన్షన్ ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ వచ్చింది. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఏం చేస్తుంది, కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకొని ఓన్లీ టైర్స్ని అప్ అండ్ డౌన్ అయ్యేటట్టు చేస్తుంది. ఇవన్నీ బెటర్ ఆప్షన్స్ ఉన్నందుకు ఏ పాతలు వచ్చినా అబ్జర్వ్ చేసుకొని క్యాబిన్ని మాత్రం ఎక్కువ వాబులింగ్ చేయకుండా సింపుల్గా వెళ్ళేటట్టు, నీట్గా వెళ్ళేటట్టు. టైర్ నాయిస్ మాత్రం క్యాబిన్లోకి వినిపిస్తుంది, ఎట్లా టైర్ దిగేది. కానీ హెవీ వాబ్లింగ్ లేదు, నార్మల్ షివరింగ్ ఉంది. ఎక్కువగా టైర్ ఎప్పుడైతే పాతోల్లోకి పడుతుందో అప్పుడు మనకు ఆ సెన్సేషన్ తెలుస్తుంది. ఆ సెన్సేషన్ మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది మనకి. కానీ ఒకటి ఏంటిదంటే బ్లైండ్ స్పాట్ ఉంటే బాగుండేది. బ్లైండ్ స్పాట్ ఏంటంటే ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఏమైనా ఉంటే కొంచెం అది మనకి సేఫ్ సైడ్ ఉండేది. ఎందుకంటే ఇది బిగ్ సైజ్ వెహికల్ కాబట్టి లైక్ ఆఫ్ రోడింగ్ వెళ్తున్నప్పుడు ఎక్కడ రాక్స్ ఉన్నాయి కూడా మనకి ఈజీగా తెలుస్తుండేది. అయితే ఫైనల్గా నా ఒపీనియన్ వచ్చరికి సిటీలో కావాలంటే 17 ఇంచ్ తీసుకోండి, ఆఫ్ రోడింగ్కి హైవేకి 18 ఇంచ్ తీసుకోండి. లేదు 3 చేస్తాను అనుకుంటే 18 ఇంచ్ తీసుకొని బెటర్ ఆప్షన్ ఉంటుంది. ఎవరు చూస్ చేసుకోవాలనుకుంటే ఎంతూజియాస్ట్ బాగా చూస్ చేసుకోవచ్చు. లేదు కంఫర్ట్ కావాలి, నేను టూరింగ్కి ఎక్కువ తిరుగుతాను అనుకుంటే గో ఫర్ ద XUV700. దాంట్లో ఇంకా ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. దీనికంటే ఆఫ్ రోడింగ్ కాదు, అది కంప్లీట్ హైవే పర్పస్ వెహికల్, సిటీ అండ్ హైవే పర్పస్ వెహికల్. లేదు టూరింగ్కి ఆఫ్ రోడింగ్కి తీసుకుంటా అంటే ఇది తీసుకోండి. లేదు స్కార్పియోనే నాకు వెహికల్ కావాలి అనుకుంటే గో ఫర్ ద 17 ఇంచ్ Z4 వేరియంట్ తీసుకోండి. సిటీలో ఎక్కువ తిరుగుతానంటే Z4 వేరియంట్ తీసుకోండి. ఫీచర్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తే కొంచెం మనీ వేస్ట్ అవుతుంది. లేదు మనీ వేస్ట్ అయినా పర్లేదు అనుకుంటే Z8 వేరియంట్ తీసుకోండి, 17 ఇంచ్ వీల్ తీసుకోండి. లేదు కంప్లీట్గా 3 చేశాను అనుకుంటే Z8 ఎక్స్ప్లోరర్ తీసుకోండి, 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ తీసుకోండి. మీకు ది బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్. ఇంత టాప్ వేరియంట్ అయినా కూడా కాస్ట్ కటింగ్ కోసం అని కంప్లీట్గా ఇది అడాప్టివ్ స్టీరింగ్ గైడ్లైన్స్ ఉన్నాయి, డైనమిక్ గైడ్లైన్స్ ఉన్నాయి. కంప్లీట్ ఇది బ్లర్రీ ఇమేజ్ లాగా వచ్చింది. ఇంత కాస్ట్ పెట్టి కూడా కాస్ట్ కటింగ్ లాగా ఇది ఎందుకు చేసారు ఏమో. ఇది కాస్ట్ కటింగ్ లాగా లేదు. దీనికోసం ఇదన్నా కొంచెం బెటర్ ఆప్షన్ ఇచ్చుంటే కొంచెం బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ ఇలాంటి ఆఫ్ రోడింగ్స్లలో ఇట్లాంటిది కనిపిస్తేనే బ్యాక్ సైడ్ ఏదైనా రాక్ ఏదైనా ఉన్నా మంచి బెటర్గా కనిపిస్తుంది. 360 డిగ్రీ కెమెరా రాలేదు, ఫ్రంట్లో ఒక కెమెరా వచ్చింది. 360 డిగ్రీ కెమెరా ఉంటే బెటర్ ఆప్షన్ ఉండేది. ఇదంతా బ్లర్రీ ఆప్షన్ ఉంది, బెటర్గా లేదు. ఇప్పుడు మనం డ్రైవింగ్లో వెళ్ళి ఫ్రంట్ కెమెరా కూడా ఆన్ చేసుకోవచ్చు. మనం ఎట్లా వెళ్తుంది, స్టీరింగ్ ఎలా వర్క్ అవుతుంది, ఎటు తిరుగుతుంది. ఇది డైనమిక్ గైడ్లైన్స్, ఇది గైడ్లైన్స్ ఇవి కనిపిస్తున్నాయిగా, ఇవి ఆరెంజ్ డైనమిక్ గైడ్లైన్స్ అంటారు దాన్ని. ఎట్లా వెళ్తుందో కొంచెం బాగా అనిపించేది. ఓవరాల్ మన రోడ్ విజన్ మాత్రం ఎట్లాంటి డిస్ట్రాక్షన్స్ లేవు, ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేవు, కంఫర్ట్గా ఉంటుంది. మెయిన్ ఇది ఒకటే డిసడ్వాంటేజ్ ఉంది.